Hands up. Yes, sir. Sir, leverage, sir. You can go now. This, sir. అయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గతేడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను, నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాను. అనుమతిస్తే సంతోషం. అలా కుదరదు, మీ ఉద్యోగాలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు. This, sir. తక్షణమే వీరిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి. ఒకవేళ ప్రభుత్వం అంగీకరించకపోతే నా సొంత ఖర్చులతో ఆయన పిలిపించండి. This, sir. Sir, వాళ్ళని తీసుకొచ్చాను. You can go. మీరేనా ఓకే కలిపే? అవును సార్. సరే వెళ్దాం పదండి. ఇదే మీ అబ్బాయి అనుకున్న ప్లేస్. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू ఎందుకు బాబు ఇలా అందరిలో మీరు నమస్తే చెప్తే సరిపోయేది. ఇప్పుడున్న వాళ్ళందరూ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. నేను మాత్రం మీ అబ్బాయితో కలిసి పనిచేశాను. పర్లేదు బాబు, మేమేం బాధపడం. ఏ విషయమైనా ధైర్యంగా చెప్పండి. మీరు కాదు, నేను ఏడవకుండా ఉండాలి కదా. ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది. మా దగ్గర ఆయుధాలు కూడా అయిపోవడంతో నేను డిశ్చార్జ్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళాను. అప్పుడు మీ కొడుకు నన్ను వెనక్కి లాగి, నీకేమైనా పిచ్చా, నీకు పిల్ల 2 పిల్లలు ఉన్నారని మీ కొడుకు నేను డిశ్చార్జ్ తీసుకుంటానికి ముందుకు వెళ్ళాను. ఒక పక్క తుటాలు దిగుతున్నా సరే లెక్క చేయకుండా 13 మంది శత్రువులను చంపి అతను చనిపోయాడు. అతన్ని చివరగా పట్టుకున్నది నేను. నా చేతుల్లో ప్రాణాలు విడిచిపెట్టాను. అప్పటికే తన శరీరంలో 42 తుటాలు దించారు ఆ పాకిస్తాన్లో. తన దేహాన్ని నేనే తీసుకురావాల్సింది. అప్పటికే నాకు వేరే చోట డ్యూటీ వేశారు. అందుకే తన కాళ్ళ మీద వేయాల్సిన పూలని మీ కాళ్ళ మీద వేసి తన రుణం తీసుకుంటున్నాను. బాబు, నా కొడుకు పుట్టినరోజు కానీ ఈ కొత్త బట్టలు తీసుకున్నాము. కానీ నా కొడుకు మరణ వార్త తెలిసింది. అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టాలని తీసుకొచ్చిన. ఇక్కడ కాదు, నీకు ఇవ్వాలని అర్థమవుతుంది. నీకు అభ్యంతరం లేకుండే ఈ బట్టలు తీసుకో బాబు. ఇలా దేశం కోసం త్యాగం చేసిన ప్రాణాలు ఎన్నో ఇంకెన్నో. ఇలాంటి వారిని పట్టించుకోం. కానీ మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అంటూ కొట్టుకు చస్తున్నాం. సినిమాల్లో ప్రేమ కోసం చనిపోయే వారికి మాత్రం కటౌట్లు వేస్తున్నాం. మన కోసం, మన దేశం కోసం బార్డర్లో తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వారిని మాత్రం పట్టించుకోం. ఇక నుండైనా మారండి. వారికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. జై జవాన్, జై కిసాన్.